ఆయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. సర్వయంత్రాత్మిక సర్వయంత్రాత్మిక నామాల్లో చాలా మనకి వింటేనే దాని అర్థము మామూలు బాహ్యమైన అర్థం మనకి స్ఫురిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యంత్రములు, ప్రతిష్ఠా యంత్రాలు, పూజా యంత్రములు, ధారణ యంత్రాలు. అంటే ఈ ఒక రేకు మీద చెక్కి వాటిని కొంతమంది పూజిస్తారు. ఈ ఇళ్లల్లో శంకుస్థాపన అప్పుడు కొంతమంది పెడతారు. గృహప్రవేశం అందరు పెడతారు. అలా రకరకాల ఈ ప్రతిష్ఠా యంత్రములంటే గుళ్ళల్లో గూడా అలా ఉంటాయి. ధారణ యంత్రాలు, ధరించే యంత్రములు ఇలా అనేక రకాలున్నాయి. ఎలాగైతే మంత్రములు, తంత్రములు అన్నారో ఆ విధంగా ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా చాలా నియమనిష్టలతో కూడినవి. ఏమాత్రం వాటిల్లో అశ్రద్ధ లేసమాత్రం కలిగినా అవి ఆ యొక్క జీవుడిని అధపాతాళానికి నెట్టేస్తాయి. అలా కొన్నిట్లో ఈ జన్మ మా దుర్లభం అంటే మరలా వీడికి ఆ యొక్క మానవ జన్మ కాదు కదా! ఏ జన్మ కూడా దొరకడానికి వీలు లేకుండా వాడలా వేళ్లాడుతూ ఉంటాడని. ఇలా రకరకాలుగా ఉన్నాయి. అయితే అవన్నీ తెలుసుకునే దానికన్నా కూడా విఘ్నుడైన వాడు అసలు వాటి జోలికి వెళ్ళకుండా ఉంటాడు. అది బురద అంటే అది అసలు యోగ్యమైనది కాదు అని తెలిసినప్పుడు ఎందుకు యోగ్యం కాదు? ఏమిటి? అదేమిటి అని విఘ్నుడైన వాడు వాటి కోసం ప్రయత్నం చెయ్యడు. ఎందుకంటే ఒక గురువు అనండి, తెలిసిన వాళ్ళనండి, అనుభవంతో అనండి, ఎవరైనా సరే ఇలా చెప్పినప్పుడు విఘ్నుడైన వాడు అవును ఎందుకు మనకి దానికి హాయిగా ఏది మనకి శ్రేయస్కరమో దానిని మనం ఆచరణలో పెడదామనే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఏవైతే మనకి అక్కర్లేదో వాటి జోలికి మనం వెళ్ళక్కర్లేదు. ఈ రకరకాలు ఆకాశము ఇవన్నీ గూడా. ఈ మనకి ఆకాశము, ఆ పైన వ్యోమాకాశము, ఇలా దేవతలు ఆ పైనుంటారని మనకి చెప్తూ ఉంటారు. దేవతలందరూ పైనే ఉంటారు. మన సినిమాల్లో చూస్తూ ఉంటారు కదా మీరందరూ. పుష్పవర్షం పైనుంచి కురుస్తుంది అది ఇది. కాబట్టి ఇక్కడ వారందరూ ఉన్నతులు కాబట్టి పైన. అందుకని ఇంట్లో గూడా చెప్పాం కదా! దేవతా మందిరం కన్నా గూడా మీరు ఎత్తులో కూర్చోరాదు. ఎందుకంటే మీరు వారిని ఆరాధిస్తున్నారు. వారిని కోరుతున్నారు. కాబట్టి కృష్ణుడు కూడా బోధ చేసేటప్పుడు అర్జునుడు కిందే కూర్చున్నాడు. అష్టావక్రుల వారు గూడా అదే చెప్పారు. బోధించేవాడు గురువు పైన ఉన్నత స్థానంలో ఉండాలి. శిష్యుడనేవాడు కిందే ఉండాలని చెప్పారు. అదే విధంగా మీరు దేవతలను ఆరాధిస్తున్నారు. వారిని కోరుకుంటున్నారు. కాబట్టి ఎప్పుడూ కూడా దేవతల కన్నా గూడా మీరు ఉన్నత స్థానం, గురువు కన్నా గూడా అధిక స్థాయిలో కూర్చునరారు. అలా అంటే ఇది ఒక మీ యొక్క వినయాన్ని చాటుతుంది. గౌరవం అది. వారికిచ్చే గౌరవం. అందువల్ల ఒకవేళ ఆ దేవతా రూమ్‌లో కనుక కుదరనప్పుడు అంటే అలా ఉన్నతాసనము వాటికి వారు కిందకుండి మీరు పైకున్నట్టయితే గనక మీరు ఆ గదిలో కూర్చోకుండా వేరుగా కూర్చోవటమే నయం. ఎందువల్లనంటే పాదములు కర్మతో కూడి ఉంటాయి. ఈ పాదాలు దేవుడికి సమాంతరంగా ఉంటాయి. దేవుడు మీ పాదాలని చూడవలసి వస్తుంది. అది ఎంతటి దౌర్భాగ్యం అండి. అందువల్ల ఎప్పుడైనా సరే ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒక పూజలు మీరు చేస్తున్నా కూడా అంటే ఇంట్లో మీరు ఈ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా ఆ యొక్క దేవత ఇవన్నీ గూడా మీ కాలి కన్నా గూడా పై స్థాయిలో ఉండాలి. అందుకనే మోకాలు వరకు అంటారు. అలా చేసుకోవటం అనేది ఉత్తమమైనది.
శరీరం సహకరించదు, కూర్చుంటున్నారు, అందులో సందేహమే లేదు, కరెక్టే. కానీ మనము ఆరాధించే వారి పట్ల గౌరవ భావాన్ని పోగొట్టు. కాబట్టి ఇక్కడ ఈ యంత్రాలు, తంత్రాలు వీటి పట్ల కూడా మనము ఉండవలసిన రీతిలో లేకపోతే మనకే నష్టం కలుగుతుంది. ఒక పనిముట్టుని మనము దానిని కత్తిని దేనికి వాడాలో దానికే వాడాలి. మన ఇష్టం వచ్చినట్టు వాడితే అది మీకు హాని చేస్తుంది. అందువల్ల దేంది దానికే. కాబట్టి ఇక్కడ ఇది ఉపాసకులకి వాళ్ళందరూ కూడా ఈ యంత్రాలు, ఈ గోళలన్నీ ఉంటాయి. కాబట్టి దీని గురించి నేను పెద్ద మీకు వివరించదలుచుకోలేదు, ఆ యంత్రాలు, తంత్రాల గురించి. అందులో కూడా ఆవిడే ఉంది, సందేహమే లేదు. చెప్పాం కదా, చెడ్డ వాళ్ళల్లో మంచి వాళ్ళల్లో ఉన్నది ఆవిడే. ఆవిడ సాక్షిగానే ఉంది. అంటే మంచి వాళ్ళలోనూ సాక్షిగానే ఉంటుంది, చెడ్డ వాళ్ళలోనూ సాక్షిగానే ఉంటుంది. ఇక్కడ ఆ ఆవిడ సాక్షిత్వంలో ఎప్పుడు కూడా తేడా ఉండదు. అందరి పట్ల ఆవిడ అభేద దృష్టితోటే ఉంటుంది. వాడుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఆ అమ్మను గుర్తించి తాను సాక్షి అయిపోయినప్పుడు వాడి జీవితం పరమానందంగా ఉంటుంది. అలా గుర్తించకుండా నేను నేను అనే వాడి జీవితం ఎలా ఉంటుందో ఇన్నాళ్ళు మనం గడిపిన జీవితమే నిదర్శనం. సర్వతంత్ర రూప, సరే యంత్రములు మళ్ళీ తంత్రములు, ఇవన్నీ కూడా దానివే తంత్రశాస్త్రము. శృతి సమ్మతములు కాని తంత్రములు శిష్ట జనాధరణయ్యములు కావు. వేదములు ఉపాసనా విధానములు చెప్పిన తంత్రములు వాని ఆచరణ విధానాన్ని చెప్తాయి. తంత్రమున జ్ఞానమును విస్తరింపజేయు శాస్త్రమని వ్యుత్పత్తి అర్థం. అంటే అలాంటి ఇప్పుడు ఒక గురుముఖత ఒక మంత్రోపదేశం పొంది దానిని అనుష్ఠించటం, అలాగే కొన్ని దేవతారాధనలు ఇప్పుడు కొత్తగా మళ్ళీ వచ్చాయి కదా, వారాహి దేవని ఇంకోటని, అవన్నీ తంత్ర రూపాలు. వాటిని ఆ విధంగానే అర్చించాలి తప్ప మరలా వాటన్నిటిని ఇళ్లల్లో పెట్టుకుని మీరు వేరే విధంగా చేయరు. దేవతా మందిరంలో కాకుండా ఇంకెక్కడన్నా పెట్టుకోండి, ఆ ఫోటోలు వద్దనట్లేదు. కానీ ఆ యొక్క స్తోత్రాలు వాటిని అన్నిటినీ మనము మామూలు స్తోత్రాలు చదివినట్టుగా కొన్ని చదవరాదు. అందువల్ల మీరు ఎలా ఆచరణ అంటే మనం ఇంట్లో ఎలా ఉంటున్నాం, శుచి శుభ్రతలు ఇలాంటి కొన్ని విషయాలు ఉంటాయి. వాటిని ఎందుకని గుడిలో ఇవి మనకి తేడాలు ఎందుకున్నాయి, ఇళ్లలో పూజలకి గుళ్ళో పూజలకి, ఇది అర్థం చేసుకున్న వాడు ఇట్లాంటి వాటి జోలికి వెళ్ళరు. అక్కర్లేని వాటి జోలికి మనం వెళ్ళక్క. హాయిగా శాంత స్వరూపాలను మనం పూజ చేసుకోవచ్చు. నువ్వు నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా, దిక్కులు చూసినా చూడకపోయినా, శ్రద్ధ పెట్టినా పెట్టకపోయినా దానివల్ల నీకు నష్టం రాదు. ఎంత చేసావో అంత లభిస్తుంది. అదే అనవసరమైన ఈ తాంత్రిక జోలికి వెళ్తే, ఈ ఖడ్గమాలలు ఇలాంటి వాటికి జోలికి వెళితే హాయిగా తీరి కూర్చుని సింహాలని అంటే క్రూర మృగాలని ఆహ్వానించినట్టు. ఇక్కడ దేవతా స్వరూపాలను మనం కించపరచటం లేదండి, బాగా గుర్తుపెట్టుకోండి. మీ యొక్క పూజా విధానం వలన అలా జరుగుతుందని చెప్తున్నాను. ఎలాగైతే వైఖరి రూపం మంత్రం, మంత్రం అంటే ఒక మాట, మనం మననాథ్ త్రాయితే మంత్ర అని కూడా ఉంటుంది. నువ్వు ఒక మాటని ఐంకారం మనం చెప్పుకున్నాం. ఒక వేటగాడు ఐంకారాన్ని జపిస్తే మరుజన్మలో అంటే వాడికి ఇమ్మీడియట్ జన్మలో మనుష్య ఒక జ్ఞానిగా ఒక మునిగా పుట్టాడని ఒక మననం చేసినప్పుడు అది మిమ్మల్ని, ఇప్పుడు రామ అది మిమ్మల్ని ఒక మంత్రంగా మిమ్మల్ని రక్షిస్తుంది. అలా కాకుండా మీరు వేరేగా పలికినప్పుడు అది మిమ్మల్ని ఎలా రక్షిస్తుంది? నీ భక్తి భావంతో నువ్వు లామ అనొచ్చు, రకారం పలకకుండా లా అనొచ్చు, నీ భావం అది నీకు ఆ మాట. అప్పుడు పరమాత్మ నువ్వు కావాలనో శ్రద్ధ లేకుండానో ఒక ఆ యొక్క మంత్రము అంటే అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ఈ సర్వ తంత్ర రూప, సర్వ యంత్రాత్మిక వీటన్నిటిని మన ఇష్టం వచ్చినట్టుగా చెప్తే, అంటే దీర్ఘాలు చోట దీర్ఘాలు తీసేసి ఒత్తులు తీసేసి, అందుకనే
నామస్మరణే చాలా ముఖ్యమైనదని చెప్పారు కలికాలంలో. నీకు గనక ఒత్తులు పలకలేకపోతే నువ్వేం బాధపడవలసిన ఆవశ్యకత లేదు. ప్రయత్నం చేసి పలకవచ్చు. అందులో ఏం సందేహం లేదు. కానీ నీకు ఒకవేళ కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్ ఉంటుంది. అందులో ఏం మనం మొహమాట పడాల్సిందో, సిగ్గుపడవలసిందో ఏమి ఆవశ్యకత లేదు. రానప్పుడు హాయిగా చిన్న చిన్నవి తీసుకోవచ్చు. భక్తి శ్రద్ధలు ఉన్నప్పుడు చిన్నదైనా నిన్ను తరింపజేస్తుంది. అందుకనే కలికాలంలో నామమే అన్నారు. స్తోత్రము అంటే నామాల కూర్పే. వారిని పొగుడుతున్నాం. దాన్ని స్తోత్రము అన్నారు. స్తోత్రించటం అంటే పొగడటం. నువ్వు అంత గొప్ప, ఇంత గొప్ప అని ఆ దేవతని మనం పొగుడుతున్నాం. పొగడతలకు కదా మామూలుగా. అందుకని అలా చేస్తున్నాం. మనం పొగడవలసిన ఆవశ్యకత ఏమి లేదు. హాయిగా నామం చెప్పుకుంటూ కూడా తరించవచ్చు. మీ కోరికలు కూడా తీర్చుకోవచ్చు. అందువలన ఎలా అయితే ఒక నామాన్ని మనము సరిగ్గా ఉచ్చరించకపోతే ఆ నామానికి అర్థమైన ఆ దేవత ఎలా కనపడదో అదే విధంగా ఈ మంత్రాలు తంత్రాలతో కూడిన వాటికి లేనిపోనివి వస్తాయి. అందువల్ల పరమశాంతంగా అంటే ఎక్కువ కష్టపడకుండా అంటే ఉన్న జీవితమే కొంత. కలికాలంలో జీవిత ప్రమాణం చాలా తక్కువ. అందరూ 80 ఏళ్ళు, 70 ఏళ్ళు అలా ఉండదు. జీవితాలు చాలా ఎందుకంటే వాడికి అసలు 80 పూర్ణాయుష్ అన్నారు అందుకే కలికాలంలో. పూర్వకాలంలో కాదు. ఈ ఈ యుగంలో 80 ఏళ్ళు బతికితే చాలా గొప్ప. కాబట్టి ఇక్కడ ఆ యొక్క పూర్ణాయుష్ వరకు కూడా అందరూ ఉంటారా అంటే శరీరము పనిచేస్తూ ఉంటుంది అలా. అందువలన అనవసరమైన తాపత్రయాలతోటో అంటే ఈ దేవతా పూజలో దేనికి మనకి హాయిగా నిర్మలంగా శ్రద్ధా భక్తులతో ఒక విశ్వాసంతో కనుక మీరు స్తోత్రము చేయవచ్చు, నామము చేయవచ్చు. స్తోత్రం అరగంట చేస్తారు. ఎందుకు ఆ తప్పులతో చేసే బదులు అరగంట నామాన్ని జపించండి. దీనికి ఎంత ఫలితమో దీనికి అంతే ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకో. ఎక్కడ హెచ్చు తగ్గులు లేవు. ఇక్కడ ముఖ్యమైనది మనసా వాచ కర్మణ అంతే. అంతే తప్ప ఇక్కడ స్తోత్రం చదివితేనే వీడు తరిస్తాడు అని ఎక్కడా చెప్పలేదు వేదంలో గాని శాస్త్రంలో గాని. ఒరే నువ్వేది చేసినా శ్రద్ధాభక్తులతో చెయ్యన్న. అందుకని కలియుగంలో నామం అని ఎందుకు పదే పదే చెప్తారు చెప్పరు. కాబట్టి నీకు రాలేదనో చదవలేవనో అవి రావదనో పక్కవాడు చదువుతున్నాడనో నువ్వు పోటీ పడక్కర్లేదు. నీ మనసుకి నీకు తెలుసు నీవు ఆ యొక్క దాన్ని సరిగ్గా పలకగలుగుతావా లేదా అనేది నీకు చాలా సుస్పష్టంగా తెలిసిన విషయం. నువ్వు తరించాలి అంతేగాని వాడెవడో తరించడానికో లేదా వాడు చేస్తున్నాడు కాబట్టి నేను చేస్తానని నువ్వు అనుకోండి. పోటీ తత్వం ఇక్కడ పనికిరాదు. అందువలన శ్రద్ధాభక్తుల్లో పోటీ ఉండొచ్చేమో గాని ఎలా వస్తుందండి పోటీ పడితే శ్రద్ధ కలుగుతుందా? కలగదు. కాబట్టి ఈ విధంగా మనకి ఈ సర్వతంత్ర రూపాన్న మంత్ర రూపాన్న వీటన్నిటికీ కాబట్టి ఇక్కడ మనకి తామసం వాళ్ళు తామసం అంటే కూడా భూత ప్రేత పిశాచాదులు చెప్పాం కదా. కర్ణభేరి కర్ణ పిశాచి ఎందుకంటే వాటితోటి మనకి కర్ణ పిశాచాలు. కాబట్టి సాత్వికాలైన ఆ తంత్రాలని మనము తీసుకోవచ్చు. అంటే గురుముఖత మనం పొందిన ఒక మంత్రం దాన్ని జపించవచ్చు. గురుముఖత మంత్రమే పొందక్కర్లేదు. నామాన్ని తీసుకున్నా కూడా అది మిమ్మల్ని రక్షించి తీరుతుంది. గురువు యొక్క ఉపాసన బలం అనేది వాటిల్లో ఉంటుంది. కాబట్టి తప్పకుండా అది మిమ్మల్ని రక్షిస్తుంది. కాబట్టి ఇక్కడ కావాల్సింది మనస్సు, మీ వాక్కు, ఆచరణ అంటే శ్రద్ధ. సర్వకాల సర్వావస్థలేందని కూడా చెప్పారు. కాబట్టి ఏమి దిగులు పడక్కర్లేదు. నాకు అన్ని రావండి, అన్ని చెయ్యలేను, శరీరం ఇవన్నీ కూడా కేవలం కాలక్షేపం కబుర్లు.
అందుకని తృణమో ఫలమో సమర్పించమన్నారు తప్ప నువ్వు ఇవి పెట్టాలి అవి పెట్టాలి. ఆ తృణమో ఫలమో మంచిది పెట్టమన్నారు, నువ్వు పెట్టగలిగింది. లేదా ఉసిరికాయ ఇవ్వగానే శంకరులు ఆ వర్షం కనక వర్షం కురిపిస్తారా? ఆ తాపత్రయం ఆవిడలో ఉన్న ఆ తత్పరత చూశాడు ఆయన. ఏదీ లేకపోయినా అయ్యో ఇంత పెద్ద అతను వచ్చాడే, ఒక స్వామి నా ఇంటికి వచ్చాడు, ఆయనకి ఏదో ఒకటి నేను ఇవ్వాలి అయ్యో అని ఆ అమ్మాయి ఆవిడ తపన పడింది, ఆ పెద్ద ఆవిడ. అందుకని ఒక్క నిమిషం నాయన అని లోపలికి, ఆవిడకి తెలుసు పాప ఇంట్లో ఏమీ లేవని, కానీ ఎక్కడో ఆశ ఏదో దొరక్కపోతుందని ఒక ఎండిన ఉసిరికాయ దొరికింది ఆవిడకి. ఎలా అయితే కుచేలుడు ఆ అటుకులు పట్టుకు వెళ్ళాడు, పరమేశ్వరుడు నీ మనస్సుని చూస్తాడు తప్ప నువ్వు సమర్పించేవి చూడడు. కాబట్టి నీ సమర్పణ అనండి, నువ్వు పలికే ఆ నామం కానివ్వండి, ఎలా పలుకుతున్నావు ఇదే చూస్తాడు. వీటికి నిదర్శనాలుగానే మనకి ఇవన్నీ. కుచేలుడు అంతకుముందు ఏం చేశాడు అవన్నీ గుర్తుపెట్టుకోలేదు. పరమాత్మ తానే తినేశాడు స్నేహితుడికి పెట్టకుండా అనేది ఆయన అప్పుడేం అనలేదు. ఆ అటుకులు అసలు చాలా వాసనతో కూడి ఉన్నాయిట, ఎప్పుడో పాత అటుకులు. అయినా సరే పరమేశ్వరుడు దాన్ని గమనించలేదు. ఎందుకంటే ఆయనకు వీటి మీద వ్యామోహం ఉంటుందా? మనస్సే చాలా ముఖ్యమైనది. కాబట్టి మనస్సుని మీరు మీరు ఏది చేస్తున్నారో, సాధన అయితే సాధన ఎందో, నామస్మరణ ఏది చేస్తున్నారో దాని యందు లయం చేయండి, అంటే శ్రద్ధగా చేయండి. కాబట్టి అవన్నీ కూడా మంత్రాలు తంత్రాలు వాటి గురించినవి. అందుకే నేను అది చెప్పకుండా మీకు మామూలుగా చెప్పేశాను. అంటే దానివల్ల అనవసరమైన మీకు ఆలోచనలు కానీ మీ యొక్క ఇది పాడు చేయకూడదని నా ఉద్దేశం. లేదండి మాకు అవన్నీ కావాలి అంటే అర్థాల పుస్తకాలు బయట దొరుకుతాయి కదా, చదివేసుకోండి. మనోన్మని మనోన్మని పరబ్రహ్మ స్వరూపిణియకు దుర్గకు మనోన్మనీయమనున్నది రహస్యనామం. అయితే ప్రింటింగ్ వచ్చాక రహస్యాలు ఎక్కడున్నాయని మనం అనుకోవచ్చు. రహస్యం అంటే అర్థం ఏంటంటే ఉపాసనకు తగినది అని అర్థం. నువ్వు ఉపాసించవచ్చు. కాబట్టి రహస్యం అంటే అక్కడ ఏదో వేరే ఉందని భావించరాదు. నీ మనస్సు లయమైతేనే ఆ అమ్మ, అదే అసలైన రహస్యం, అదే ఉపాసన. మనస్సు లయం కానిది ఉపాసన అనబడదు. అది నువ్వు మంత్రం చెప్పినా సరే, నామం చెప్పినా సరే, దానిని నువ్వు మనస్ఫూర్తిగా చేసినప్పుడే అది ఉపాసన. ఉపాసన అన్నప్పుడు మామూలు అర్థం కూడా తెలుసు కదా, ఆ దగ్గరలో ఉండటం, పరమాత్మకి దగ్గరలో. అంటే అర్థం ఏంటి? నీకు పరమాత్మకి ఇంకా అడ్డం లేదన్న, ఎప్పుడో ఆ పరమాత్మలో లీనమైపోతాం, అదే ఉపాసన. కాబట్టి పరబ్రహ్మ స్వరూపిణి యొక్క దుర్గకు మనోన్మని అనేది రహస్యనామం. సర్వ వృత్తుల నుండి మరల్చబడిన మనస్సు చూసారా, ఆత్మయందు లయింపజేయునప్పటి స్థితి మనోన్మని. వేరే ఏముంటదండి, అవే అర్థాలు. మనస్సు అక్కడ లయించాలి. నువ్వు చెప్పే నామం ఏందే ఉండాలి, వేరేది గుర్తు రాకూడదు. వేరే ఆలోచన మనస్సులో, ఈ నామం చెప్పేస్తుంది అలవాటైపోయి మనస్సు వేరే ఆలోచిస్తోంది, కళ్ళు ఇంకోటి చూస్తున్నాయి, చెవులు ఇంకోటి వింటున్నాయి, ఇలాంటివన్నీ మనోన్మని అనబడదు. అందుకని ఎప్పుడైతే నీ మనస్సు ఇహ ప్రపంచం, అందుకని ఏమంటారంటే ఇవన్నీ స్థితులు దాటిపోయి ఒక నిశ్చల స్థితి ఉంటుంది. అక్కడ కేవలం ఒక మనం మామూలుగా చెప్పుకోవాలంటే ఒట్టిగా వెలుతురు అంతే, ఇంకేముండదు. అంటే అక్కడ నామము లేదు, రూపము లేదు. నామరూపరహిత స్థితి అని ఏదైతే మనం చెప్తున్నామో అదే అసలైన సమాధి స్థితి, ధ్యాన స్థితి, పరమానంద స్థితి అదే. కాబట్టి ఆ స్థితి పొందడానికి నీ మనస్సు లయం అవ్వవలసిందే. అలా ఒక్కసారే లయం అయిపోదు, ఓసారి లయం అయిపోతుంది. అందుకనే మామూలుగా కొంతమంది మెడిటేషన్ అంటారు. మీ అందరికి కూడా అది రుచి చూపించాం కదా. మెడిటేషన్లో ఒకరోజు లయమైన మనస్సు మరలా లయం అవ్వదు ఇంకొకసారి.
మళ్ళీ టైం పడుతుంది. అందుకని ఈ మెడిటేషన్లకి వీటన్నిటికీ ఒక ప్లేసు, ఒక సమయము నిర్ధారించుకుని అలా చేయమని చెప్తారు. మరి అలా ఈ యొక్క జీవ ప్రయాణంలో అందరికీ కుదరవచ్చు, కుదరకపోవచ్చు, బద్ధకం రావచ్చు, ఏదైనా జరగవచ్చు. అందుకని సర్వకాల సర్వావస్థల యందు నీవు గనక ఆ నామం పట్ల చేస్తూ ఉంటే ప్రతిసారి శ్రద్ధ ఉండకపోవచ్చు, ఎందుకంటే బాహ్యమైన వ్యవహారాలు ఉంటాయి జీవుడికి. కానీ మనస్సు అంటే ఆ మనస్సుతోటి కనుక ఎప్పుడైతే నీవు ఈ నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటావో, వెళుతూ ఉంటే ఏదో కూర్చునో పడుతూనో లేస్తూనో వెళ్తే ఎప్పటికప్పటికి గమ్యస్థానం చేరతారు కదా. అదే విధంగా సమయం తీసుకుని ఈ బ్రహ్మ ముహూర్తం చెప్పాం కదా, ఆ సమయంలో శ్రద్ధాభక్తులతో చేస్తూ మిగతా వ్యవహారం జరిగేటప్పుడు వ్యవహారం జరుపుతూ కూడా నువ్వు చేస్తే ఈ మనస్సు నీ చేతుల్లో లేదు, మనస్సులో ఉన్నది ఆ అమ్మే. నువ్వు ఎవరి నామం జపిస్తే వాళ్ళు మిగతా అంటే ఆ లయం చేసే పని వాళ్ళు చేస్తారు. ఇంకా ఇక కావాల్సింది ఏముంది? ఎప్పుడైతే లయం అయిపోయిందో అదే ఉపాసన, అదే అహం బ్రహ్మాస్మి. కాబట్టి ఇలా ఆ మనస్సు ఆత్మ ఎందు లయింపబడాలి అంటే అహం బ్రహ్మాస్మి స్థితి పొందాలి. భ్రూ మధ్యం నుంచి సహస్రారమునకు 8వ స్థానమున బ్రహ్మరంధ్రం క్రిందుగా. సరే, ఇక్కడ ఏదో చెప్పారు ఎక్కడ మనస్సు అనేది ఉంది, ఏది మనోలయ స్థానం, సుధా సముద్రము, చంద్రమండలము. సరే, ఇవన్నీ కూడా చెప్పారు. అయితే ఇవి మనం తెలుసుకున్నంత మాత్రాన అలా వెళ్ళలేమండి. ఎందుకంటే ఇక్కడ ఒక అనుభవంతో చెప్పే మాట ఏమిటి అంటే, ఇవన్నీ తెలుసుకున్నారు, నేనేం తెలుసుకుని చేయలేదండి, బాగా గుర్తుపెట్టుకోండి. తెలియకుండా ఉంది కాబట్టి తొందరగా లయమైంది మనస్సు. ఇప్పుడు కనుక ఆజ్ఞా చక్రం ఇది ఇక్కడి నుంచి అలా వెళ్ళాలి ఇలా వెళ్ళాలంటే, ఇది ఆజ్ఞా చక్రం ఎక్కడుంది, వచ్చిందా లేదా నామం, ఇవే సరిపోతాయి. అంటే జీవ లక్షణాలు అవి. ఈ జీవుడికి అనేక జన్మలు, ఇప్పటి వరకు అనుకోండి ఈ జన్మలో కూడా ఇన్ని సంవత్సరాలు ఈ బాహ్య ప్రపంచంలో అంటే అనవసరమైన విషయాల పట్ల లేనిపోని శ్రద్ధాభక్తులు కలిగి ఉంది కాబట్టి ఇప్పుడు ఆజ్ఞా చక్రము ఇక్కడి నుంచి ఇలా వెళ్ళాలి, ఈ స్థానంలో అది ఉందంటే వీడికి నానా కష్టాలుగా ఉంటుంది. అయ్యో ఈ పేరు మర్చిపోయాను, దీన్ని ఏమనాలి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అంటాడు. ఇంకే మనసులో ఏమవుతుంది? అందుకని మీకు ఇవన్నీ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత లేదు. సాధకుడికి కానివ్వండి, ఒక ఉపాసకుడికి కానివ్వండి, అవక్కర్లేదు. అంటే అసలైనది చెప్తున్నాను, నీకు కూడా రహస్యం అని కూడా చెప్పారు మనకి. అంటే అసలైనది నువ్వు పొందడానికి నీకేమి తెలియవలసిన ఆవశ్యకత లేదు. కేవలం మనస్సు ఉందని అయితే నీకు తెలుసు పుట్టినప్పటి నుంచే. ఈ మనస్సు నువ్వు జపించే నామమో రూపమో దాని యందు లయిస్తే అయిపోతుంది. లయం చేయడానికి నీకు వేరే ఏం అక్కర్లే, ఏం తెలుసుకోక్కర్లా. అంటే అక్కడ ఆజ్ఞాచక్రం ఎందుకు ఎందుకు ఆజ్ఞాచక్రంలోనో లేకపోతే ఇంకో దగ్గర ఇవన్నీ అక్కర్లేదు. నువ్వు మామూలుగా నామస్మరణ చేసుకో. అంటే ఇక్కడ ఇప్పుడున్న కొంతమందికి ఈ ధ్యానం చేయించాం కాబట్టి తెలుసు కదా, ఇంకా ఆ జోలికి వెళ్తారా? వెళ్ళరు. ఎందుకంటే కష్టమైన వాటికి వెళ్ళటం ఎందుకు? అత్యంత సులభంగా అమ్మని పొందవచ్చు అని చెప్తుంటే కష్టమైన పద్ధతులు ఎందుకు మనం అవలంబించాలి? అందువల్ల ఇవన్నీ మీరేం తెలుసుకోక్కర్లేదండి. ఎక్కడా కూడా అంటే చాలా ధ్యాన కేంద్రాలు ఉన్నాయి, విపස්සన అంటారు, ఇంకోటి అంటారు, ఇంకా రకరకాలుగా ఉన్నాయి మనకి. ఇంకోటనే మెడిటేషన్లను ఏవో చాలానే ఉన్నాయి బాహ్య ప్రపంచంలో. అవన్నీ డబ్బుతో కూడినవి. ఎందుకండి? నీ మనసులో ఏది లేకుండా నువ్వు జపం చేస్తే నీకే పొందుతావు. దానికోసం ఎక్కడికో వెళ్ళి కష్టపడి ఏవో చాలా ఉన్నాయి, పేర్లు గుర్తు రావట్లేదు నాకు. నేనైతే ఎప్పుడు దేనికి వెళ్ళలేదండి, అక్కర్లేదు కూడా. అంత కష్టపడవలసిన ఆవశ్యకత లేదు. మన ఇంట్లో ఉండి మనం పొందవచ్చు. ఎందుకంటే నువ్వు ఎక్కడున్నావు అన్నది ముఖ్యం కాదు, నీ మనస్సే ముఖ్యం. నువ్వు హిమాలయాలకు వెళ్ళినా అక్కడ కూర్చుని ఫోన్లు చేసావు, ఫోన్లు చేయకపోయినా మనసుతోట అయ్యో ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు అనుకుంటే ఇంకా నువ్వు హిమాలయాలకు వెళ్ళటం ఎందుకండి? అదేది ఇక్కడే కూర్చుని ఆ పనులు చక్కబెట్టుకుని పనులు అయిపోయిన తర్వాత కూర్చుంటే నామస్మరణ సరిపోతుంది కదా. ఇదే పరమ రహస్యం.
మనస్సు లయం అనేదే రహస్యం. మనోన్మని ఇక్కడ ఇందాక రహస్యం చెప్పిందంటే రహస్యం అదే. కాబట్టి రహస్యం అంటే ఏంటి? రహస్యం అంటే అందరికీ చెప్పేది రహస్యమా? ఎవరికి తెలియకుండా చెప్పుకునేది రహస్యమా? వాడుక భాషలో రహస్యం అంటే అదన్నారు. అంటే గుహ్యాతి గుహ్యమైనదంటే బాహ్యంతో పొందేది కాదురా ఇది. నీ లోపలికి వెళ్ళు. అసలు నువ్వెవరో తెలుసుకొని రమణ మహర్షి ఏదైతే అన్నాడో ఆ నేనుగా ఉండటం అంటే ఆత్మగా నువ్వు ఉండటమే రహస్యం. అంటే అది కనపడేది కాదురా. ఆత్మ కనపడుతుందా? కనపడదు. అది ఆచరణలో అనుభవంతో పొందవలసిందే. కాబట్టి ఇక్కడ అదే రహస్యం. కాబట్టి రహస్యం అంటే ఏదో చెప్పుకునేదో ఇంకోటో కాదు. రహస్యం అంటే అర్థము అసలైన నువ్వెవరో తెలుసుకో. తెలుసుకోవటము అంటే ఏదో కేవలం అవునండి నేను ఆత్మని కాదు. ఆచరణ. లయం అవటం అని చెప్పరు కదా, ఆచరణ. అది నువ్వు పొందటమే రహస్యం. అందువల్ల ఇక్కడ మనము ఆ విధంగా ఈ మనస్సుని లయింపజేసుకోవాలి. అది ఉపాసన అంటే కష్టపడక్కర్లేదు, సులభంగా పొందే. కేవలం నీ మనస్సు ముఖ్యం. అందుకే మీరు దీక్షలన్నా ఓయ్ ఓయ్ దీక్షలన్నా ఇంకోటన్నా వేరేదన్నా కూడా మీరు విఘ్నాలన్నా అదంతా ఒట్టి మాటలే. నీ మనసు లగ్నం అవ్వలేదు అంతే. ఎవరి మనస్సు ఏమండి నా మనసు నా మాట వింటలేదు అంటే ఇంకెందుకురా నువ్వు? ఎందుకు వినదు నీ మాట? ఎందుకంటే నీకు ఇష్టం లేదు కాబట్టి. అంటే నీకు శ్రద్ధాభక్తులు, నీకు ఆ దృఢ విశ్వాసం, నమ్మకం, ఇంకో ఏదంటే అదండి. ఇవన్నీ ఎన్ని బాహ్యమైన పుట్టినప్పటి నుంచి అన్ని వచ్చా, కానీ పట్టుదలతో కొన్ని పొందారు కదా. నాకు కావాలి అనుకుని మీరు పొందినప్పుడు కొన్నిటి గురించి ఎంతో కష్టపడ్డారు. అన్ని సులభంగా ఏం లభించలేదు మీకు. కష్టపడ్డారు. చూడండి చంటి పిల్లలు ఏడవాలన్నా వాళ్ళు ఎంతో ఇది చేస్తే కానీ అరవలేరు, ఏడవలేరు. కష్టపడలేదు మరి. ఒక్కొక్క కష్టాలు ఒట్టిగా రావు ఏవైనా సరే. చిన్ని కాబట్టి ఇక్కడ మీరు ప్రయత్నపూర్వకంగా మీ మనస్సుని లయింపజేయాలి. మనోవ్యాపారము స్వమంత్ర సంవేద్యమైనందున ఎందుకురా ఉపాసనా కాలమందు సాధకుని మనస్సు ఆ యొక్క ఆ దేవతా సమీపమున ఉండాలి. అదే ఉపాసన. మనోవ్యాపారం యొక్క వేగానువృత్తి ప్రతిదినమును సుషుప్తిలో ఆ వ్యక్తి ప్రాణరూపంగా ఉంటుంది. అంటే ఇక్కడ కొన్ని చెప్పారు. ఇప్పుడు గాఢ నిద్ర పోయావు, ఏమైందండి? మనస్సు ఎక్కడికైనా వెళ్ళిపోయిందా? ఏమీ లేదు. మనస్సు అంటేనే ఆత్మ అనేది తెలుసుకోవాలి. కాబట్టి మనస్సు లయం అవ్వలేదు, లేదా మనస్సు వింటలేదండి, మనసులో వేరే ఆలోచనలు ఉన్నాయి అంటే అన్ని అబద్ధాలని తేలిపోతున్నాయి కదా. మనస్సు అంటేనే ఆత్మ, అసలైనది ప్రాణశక్తి. కాబట్టి ఇక్కడ ఆ ప్రాణశక్తి మీరు ఆరాధించే దైవంగా మీరు భావించినప్పుడు ఈ జీవ బ్రహ్మైక్యం జరుగుతుంది. అదే ఉపాసన, అదే రహస్యం, లయం. కాబట్టి మీ ప్రయత్నము అది మాత్రమే ఉండాలి. కాబట్టి ఇక్కడ మనకి లక్షణాలు ఉన్నాయి. ఇట్లా వేళ్ళు ఇలా పెట్టుకోండి, అలా పెట్టుకోండి, ముద్రలు ఉన్నాయి. అది యోగాలు అనండి, ఏదైనా సరే లేవనట్లేదు. వాటికి ప్రయోజనం లేదా అంటే ఉంది, ప్రయోజనం కూడా ఉంది. కానీ అవన్నీ కూడా ఎంత సమయాన్ని తీసుకుంటాయి. నీ మనస్సు అరే నేను వేలు పెట్టానా లేదా, అయ్యో మధ్యలో వెళ్ళిపోయిందా, వీటన్నిటిలో పోతూ ఉంటుంది. ఎస్ మేము చేస్తామంటే అలా అంటే చాలా సంతోషం, చేసుకోండి. ఎన్నో అనేక మార్గాలు. ఒక ఊరికి వెళ్తే మనకి ఎన్నో మార్గాలు, కానీ ఏది శ్రేష్టమైన మార్గమో తెలుసుకుని వెళ్ళేవాడే విఘ్నుడు. తొందరగాను శ్రేష్టమైన మార్గం, ఎటువంటి కష్టం లేకుండా. కాబట్టి అనుభవంతో చెప్పే జ్ఞానుల మాటలు మనం ఆచరించవచ్చు. స్వధర్మానుష్ఠానము, ఉపాసన, ప్రాణాయామము ఇవి అవినాభావ సంబంధం. కాబట్టి నువ్వు స్వధర్మం చేస్తూ ఉంటే
ఇంకా వేరేది ఏం నువ్వు చేయవలసిన ఆవశ్యకత ఎక్కడుంది అసలు? ఏమీ లేదు. అంటే నీ స్వధర్మం, నీ యొక్క గృహశాస్త్రం అని నువ్వు ఎక్కడ ఉంటే అది చేస్తే వేరే చేయాల్సిన ఆవశ్యకత ఎక్కడుంది? నీది నువ్వు చేశారనుకోండి, నీ ధర్మాన్ని నువ్వు చేసినప్పుడు నువ్వు ధైర్యంగాను ఉంటావు, నీ మనసులో వేరే ఉండవు. ధర్మం చేసేవాడికి నిజంగా ఎటువంటి తాపత్రయాలు కానీ ఏ గోళలు ఉండవండి, ఏ గోళ ఉండదు. ఎందుకంటే వాడు ధర్మమే చేస్తాడు, వాడి మనసు అక్కడ లగ్నమై ఉంటుంది, వాడికి ఇంకోళ్ళ గోళ కానీ ఇంకోటి కానీ ఏది ఉండదు. కాబట్టి ఈ స్వధర్మానుష్ఠానం అప్పుడు ఈ ఉపాసన చక్కగా అవుతుంది. ప్రాణాయామం అనగానే మళ్ళీ మీరు వేరే దానికి వెళ్ళక్కర్లేదు. ఇక్కడ ప్రాణాయామం అంటే ఈ ప్రాణము లయిస్తోంది అని అర్థం. ప్రాణం ఎక్కడో బయట లేదురా, ఈ ప్రాణం అనేది ఆ యొక్క నీ ఉపాసనలో లయమైపోతుంది. అందుకని అవినాభావ సంబంధం అంటే అది. ప్రాణాయామం అంటే నీ ఊపిరి అనుకుందాం. ఊపిరి నీకు నువ్వు ధర్మం చేసావు అంటే నీకు అనవసరమైన తాపత్రయాలు, కోపాలు, కామ క్రోధ లోభాలు ఏమీ లేవు. అప్పుడు శ్వాస మామూలుగానే ఉంటుంది కదండి. మీరు అరిచినప్పుడు శ్వాస మామూలుగా ఉంటుందా? ఆయాసం రావట్లా? అనవసరమైన తాపత్రయాలకి వెళ్ళారనుకోండి, కష్టపడుతున్నారనుకోండి, ఆయాసం వస్తుంది కదా. అదే కాదు ప్రాణాయామం అంటే ఆ ఒక్క ఊపిరి చాలా సహజంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగేది. అంటే మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో, అందుకే సుషుప్తి అవస్థ చెప్తారు. సుషుప్తిలో నీకు ఏది లేదు, మనస్సు కూడా లేదు, అంటే నీకు అసలు ఏది తెలియలేదు, శరీరం కూడా. అప్పుడు శ్వాస ఉంది కదా, లేకపోతే నువ్వు మళ్ళీ లేస్తావా? అంటే శ్వాస చాలా చక్కగా ఉంది అక్కడ, ఎటువంటి ఆయాసం లేదు దానికి. అలాగే నువ్వు ఎప్పుడైతే ఈ ధర్మాన్ని అనుష్ఠిస్తూ చక్కగా ఆ యొక్క ఉపాసన అంటే సర్వకాల సర్వావస్థలు ఏందో ఆ నామస్మరణ చేస్తూ ఉంటావో ఈ ప్రాణాయామం జరిగినట్టే. ఆవేశం వచ్చినప్పుడు కదండి ఏదైనా వేరేగా ఉండేది. ఒకరితో సీరియస్ గా మాట్లాడుతున్నప్పుడు అవేవి లేదనుకోండి, ఎంత ప్రశాంతంగా ఉంటారు. అనం పిల్లలు ఏడ్చి అన్ని అల్లరి పడుకుంటే అమ్మాయి ఎంత ప్రశాంతంగా ఉందో, ఇల్లు ప్రశాంతం, వాడు ప్రశాంతం అంట. ఇవన్నీ ఎక్కడ మనకి దూరంగా వెళ్ళలేవు, ఇవన్నీ మనకి అనుభవంలో ఉన్నవే. ఈ అనుభవాన్ని మనము ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితే మనోన్మని మీరే అవుతారు. మనస్సు ఈ యొక్క ఉపాసనా కాలంలో ఏ దేవతను ఆరాధిస్తున్నారో ఆ స్వరూప స్వభావ ప్రతిపాదికమకు మంత్రార్థ భావం యుక్తమై ఉండాలి అన్నారు. అంటే ఇక్కడ అర్థము మీకు గనక మంత్రోపదేశం జరిగితే మంత్రానికి అధిష్టాన దేవత రూపం మీకు తెలియాలి. అంటే ఎలా ఉంటాడు రాముల వారు, మరి ప్రతిసారి ఆయన ధనుర్ధారి అయ్యే కనపడాలా, ఆయన అది పెట్టుకోకుండా ఉండడా? ఇవన్నీ ఎన్ని తలకాయ నొప్పులు. అంటే ఇది సాధకుడి మనస్సు ఆ దేవతని అతను ఎలా ఆరాధిస్తాడో, అంటే సీతమ్మ ఉండాలా, రాముల వారు అమ్మో ఎందుకే అది నీ యొక్క ఉపాసకుడి యొక్క ఇష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఒక్క రాముల వారే చాలు అనుకున్నప్పుడు రాముల వారే కాదు, నాకు సీతమ్మ కావాలి, లక్ష్మణుడు కావాలి, ఆంజనేయుడు అంటే ఎంత కష్టం అండి ఇంతమందిని ఊహించుకుని. అందువలన ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఉంటాయి. కాబట్టి ఏ కష్టము లేకుండా అనుభవంతో చెప్పిన జ్ఞానులనండి, పెద్దలనండి, గురువులనండి, వారు అనుభవంతో చెప్తారు కాబట్టి అత్యంత సులభంగా పిల్లలకి ఏ కష్టం లేకుండా ఉండడానికి కదండి మీరు అన్ని ఏర్పాటు చేసి, చిన్నప్పుడు కష్టపడ్డారనో, ఎందుకు వాడికి ఆ కష్టమనో, ఎందుకు వీడికి అనుభవం ఉంది ఇది కష్టము అని వాడికి తెలుసు. వాడికి ట్యూషన్ ఎందుకు పెడతారండి? వాడు ఒక్కడే చదువుకోలేడు, కష్టపడుతున్నాడు, టీచర్ అయితే వీడమని చెప్పేస్తాడు ఇంటికి వచ్చి, అప్పుడు వాడికి బుర్రలోకి ఎక్కిపోతుంది అంటారు. అలా అవుతుందా? వాడికి ఎంత రావాలో అంతే వస్తుంది. సరే, కానీ ఇక్కడ ఎప్పుడైతే నీ మనసు లయం అవుతుందో ఇంకేది అక్కర్లేదు. అంటే నువ్వు మెలుగుతో ఉండి కూడా ఆ సుషుప్తిలోనే ఉండవచ్చు అని అర్థం. కాబట్టి ఇది మనోన్మని. కంగారుగా చెప్పలేం, కొన్ని నామాలను ఇచ్చేయలేం. కాబట్టి
అందరూ. కానీ మీ మనస్సుని ఆ యొక్క ఆత్మయందు లేదా మీరు ఉపాసించే దైవమందు, కాబట్టి ఉపాసించే దైవము అంటే చెప్పాను కదా సార్, అన్ని క్రెడిట్స్ ఆవిడకి ఇవ్వటమే. డెబిట్స్ క్రెడిట్స్ అన్ని ఆవిడవే, మళ్ళీ డెబిట్స్ మీవి కాదు, అన్ని ఆవిడవే. అలా ఎప్పుడైతే ఉంటే అదే ఉపాసన. సర్వకాల సర్వావస్థల యందు అలా మీరు ఉండగలిగినప్పుడే మీరు ఉపాసకులు, సాధకులు. మీ మనసు అది, అప్పుడు మీరు మనోన్మని అవుతారు. కాబట్టి ఆ విధంగా చక్కగా అందరూ కూడా ఈ బాహ్య ప్రపంచం వాటి గురించి అవస్థ పడకుండా, ఇది ఎలాగూ జరుగుతుంది, నువ్వు పట్టించుకున్నా జరుగుతుంది, పట్టించుకోకపోయినా జరుగుతుంది. దేశం గురించి చర్చలు చేస్తారు ఒక్కొక్కళ్ళు. ఏం చేస్తారండి వీళ్ళందరూ? ఎవడు ఏం చేయడు, చేసేవాళ్ళు పాపం అక్కడ చేస్తూనే ఉంటారు. వీడు వాళ్ళని తిడుతూ ఉంటాడు. అలా పోనీ వీడు వెళ్ళి చేస్తాడా? చెయ్యి. అలా చేశాడు, ఇలా చేశాడని విమర్శలు చేస్తారు. ఎందుకంటే ఆ విమర్శ, వీడి మనసు పాడైంది కదా, ఆవేశం వస్తుంది. చెప్పుకున్నాం కదా, అవతల వాళ్ళకి ఆవేశాలు వచ్చేస్తాయి. ఓమ్మో, ఎందుకండి వీడు చేసేది ఏమీ లేదు ఇక్కడ. బయట ఏదైనా గొడవ అయితే వీడు తలుపులేసి కూర్చుంటాడు. ఆ తర్వాత వాటన్నిటిని విమర్శిస్తాడు, ఏదో చేస్తాడు. మరి అందుకని బాహ్య ప్రపంచ విషయాల్లో కల్పించుకోకుండా హాయిగా ఆ యొక్క సర్వకాల సర్వావస్థలే ఎందుకనక వాడు మనోన్మనిగా ఉంటే బయట ప్రపంచంలో ఏం చేయాలో వాడికి స్ఫురణ వస్తుంది. మనోన్మని అయిపోయాక వాడు జీవుడుగా లేడు కదా. అందువల్ల అందరూ కూడా మీ మనస్సులని లయం చేసుకోండి. ఏం పొందుతారనేది తెలుసుకోవాల్సిన ఆవశ్యకత లేదండి, అది మీకు తెలియబడుతుంది. కాకపోతే ఇప్పుడు ముందు తెలుసుకున్నారు కాబట్టి ఆచరణ ఒక్కటే ఆలస్యం. ఆచరణ పెట్టండి. ఎప్పుడైతే బాహ్యం నశిస్తుందో మీలో, ఎక్కడికి వెళ్ళినా సరే, అప్పుడు బోధ యొక్క అమృతం పొందగలుగుతారు. ఆ బోధలోని అమృత తత్వం అంట, అది మీకు జీర్ణమవుతుంది. అదే అమృతం లభించదు. సుధాసారాభివర్షిణి, సుధాసారం. కానీ ఇవన్నీ ఏదో బాహ్యంలో పొందుతామంటే అవన్నీ కథలు. అలా కాదు, బాహ్యంలో ఒక అనుభూతి నువ్వు చెప్తున్నావు అంటే అది బాహ్యమే. చెప్పలేనిది మాత్రమే మనోలయం, మనోన్మని. కాబట్టి అందరూ ఆ విధంగా చక్కగా ఆ పరబ్రహ్మలో మీ మనస్సులను లయం చేయండి. శుభం భూయాత్.